జగన్ హోదా అన్నటువంటి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. జగన్ పదే పదే హోదా ఉపన్యాసాలు ప్రారంభించారు. 2014-19 మధ్యలో హోదా ఉపన్యాసాలే ఇచ్చారు. దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి, హోదా ఎందుకు రాదో చూద్దాం, మేము రాజీనామాకి సిద్ధం అంటూ ఓ సవాల్ విసిరారు. అప్పట్లో వాళ్ళ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారు. అది కూడా ఎప్పుడు అంటే ఏడాది లోపు అయితే మళ్ళీ ఎన్నికలు జరగవు కాబట్టి అప్పుడు చేసి ఆ విధంగా గేమ్ నడిపారు. అయితే ఆ హోదా ట్రాప్లో పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీకి దూరమై పెద్ద దెబ్బతింది. అది జగన్ ట్రాప్ అని స్వయంగా నరేంద్ర మోడీ పార్లమెంట్లోనే మాట్లాడారు. తర్వాత తన అధికారంలోకి వచ్చాక ఏనాడు రాజీనామా చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఎంపీలు. అలాగే తెలుగుదేశం కూడా ఏనాడు డిమాండ్ చేయలేదు. హోదా గురించి అప్పుడప్పుడు కామెంట్లు చేసేది కానీ చేయలేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీతో గొడవ ఎందుకు అన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు కీలకమైన పాయింట్ ఏమైందంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగుదేశం మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి ఈ టైంలో హోదా ఖచ్చితంగా సాధించవచ్చు. ఇప్పుడు చేయకపోతే చారిత్రక తప్పిదం అవుతుంది, మీరు చెడగొట్టినట్టు అవుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసం ప్రారంభించడం, మిగతా వాళ్ళందరూ అదే అందుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే కమ్యూనిస్టులు సైలెంట్గా ఉన్నారు. నారాయణ గారు తెలుగుదేశంకి మద్దతు చెప్తూనే ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా నోరు మెదపట్లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ కమ్యూనిస్టులు తెలుగుదేశానికి అనుకూలంగానే ఉన్నారు. కానీ ఇదే పదాన్ని కంటిన్యూగా వాడే ప్రయత్నం చేస్తారు రాజకీయంగా. ప్రజలు దీన్ని పట్టించుకుంటారా? వాస్తవంగా అయితే హోదా అన్నటువంటిది ఇవ్వడానికి కష్టం. ఎందుకంటే ఇక్కడ హోదా ఇస్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అడుగుతాయి. అలాగిస్తే అసలు హోదా వాల్యూ ఉండదు. అలా కాకుండా దానికి బదులుగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ లాంటిది అడిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సెంటిమెంట్ రేకెత్తించడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఏం చేస్తారో చూడాలి.